ఎత్తేయాలనుకున్నటువంటి అంశం మాకు ఖచ్చితంగా స్పష్టమవుతున్నది. మీరు ఇస్తామన్న పెన్షన్ 4,000 రూపాయలు పెంచకుండా మీరు ఆపడానికి చేస్తున్నటువంటి పథకం లెక్క అనిపిస్తున్నది. కొత్తగా ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డుల విషయంలో ఉన్న రేషన్ కార్డులు ఎత్తేయడానికి మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ కనపడతా ఉన్నది. అంతేకాదు మీరు రైతు భరోసాని అదే మాదిరిగా ఎకరానికి 12,000 రూపాయలు మీరు ఇస్తామని చెప్పినటువంటి రైతు కూలీలకు కానీ అదే మాదిరిగా కౌలు రైతులకు మీరు ఇస్తున్నటువంటి పథకాలను మీరు ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతా ఉన్నది. అంతేకాదు 500 బోనస్ కానీ లేకుంటే ఇందిరా మహిళను నడబంతరం చేసే విధంగా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని మీరు కోత విధించే కార్యక్రమం కోసమే ఈరోజు పదే పదే ఆర్థిక సంక్షోభాన్ని ముందేసుకొని ఆర్థిక సంక్షోభం వల్ల నేను చేయలేకపోతున్నామని చెప్పి సింపతి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు, సింపతి రాదు మీకు, మీకు చేత కాదని చెప్పి అంటారు. చేత కాకుండా ఈరోజు ఈ రకంగా ఇలాంటి అంశాలను ముందేసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరని చెప్పేసి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అప్పులు కుప్పలు ఉన్నాయని చెప్పి తెలిసి మీరు అలువుకానే హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇదే బాట అవలంబించేసి ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా ఉద్యమం మేము చేస్తామని, ప్రజా ఉద్యమంలో ప్రజలే మీకు బుద్ధి చెప్పే విధంగా ప్రజా ఉద్యమాన్ని మేము లీడ్ చేస్తామని కూడా నేను ఈ ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.